PJ here on Pocketech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం DJI Mavic Air 2ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అన్బాక్సింగ్ చేసి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ DJI Mavic Air 2. సో పెద్ద డ్రోన్. ఒకసారి ఇది అన్బాక్స్ చేద్దాం. చాలా హెవీగా ఉంది. మనకి బాక్స్ అంతా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. సో లెట్ మీ టేక్ ఇట్ అవుట్. ఫ్రంట్ సైడ్ బాక్స్ చూడగానే మనకి Mavic Air 2 ఫ్లై మోడ్ కాంబో అని ఉంటుంది. నేను కాంబో పర్చేస్ చేశాను కాబట్టి ఇంత పెద్ద బాక్స్ వచ్చింది. సో కాంబోలో నాకు ఎక్స్ట్రా ప్రొపెలర్స్, డ్రోన్ కంట్రోలర్, ఎక్స్ట్రా బ్యాటరీస్ అండ్ బ్యాటరీ ఛార్జర్ వస్తున్నాయి. అండ్ అలానే మనం ఈ డ్రోన్ క్యారీ చేయడానికి బ్యాగ్ కూడా ఉంది. సో కార్నర్లో వచ్చేసి DJI లోగో, బాక్స్కి ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి వీ హ్యావ్ అనదర్ DJI లోగో. ఆన్ ద బోత్ సైడ్స్ అయితే ఎంటీ, ఏమీ లేవు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ వచ్చేసి www.dji.com అని ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ఆన్ ద బ్యాక్ సైడ్ పైన అయితే మనకి డ్రోన్ యొక్క నేమ్ ఉంది అండ్ బాటంలో వచ్చేసి మనకి బాక్స్లో ఏమొస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అండ్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం DJI యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. వావ్, DJI మినీతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాగే పెద్దగా ఉంది. సో అసలు ఒకసారి బ్యాగ్ బయటకు తీద్దాం. సో లెట్స్ ఓపెన్ దిస్ బ్యాగ్. ఫస్ట్ ఏం ఓపెన్ చేద్దాం. సో జిప్ ఈస్ హియర్. పెద్ద డ్రోన్. ఇది వచ్చేసి మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, డాకింగ్ లాగా మనం ఎట్ ఏ టైం 3 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ND ఫిల్టర్స్. మనకి ఎక్స్ట్రా బ్రైట్ సన్లైట్ ఉంటే కనుక అది డిమ్ చేసుకోవడం కోసం ఈ ND ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. సో యూ కెన్ సీ ND256, ND64 అండ్ ND16. ఇఫ్ యూ ఆర్ లైక్ ఏ ప్రో ఫోటోగ్రాఫర్ మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. దీస్ ఆర్ లైక్ ఏ ఫిల్టర్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యాక్సెసరీస్ అని చెప్పి ఒక బాక్స్ ఉంది. ఇట్ ఈస్ సో హెవీ. లెట్ మీ ఓపెన్. జరుగనకి ఇది వచ్చేసి మనకి ఛార్జర్ టు ఛార్జ్ అవర్ బ్యాటరీస్. సో ఇక్కడ ఈ ప్లగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి అడాప్టర్. మనకి ఈ ప్లగ్ వచ్చేసి దీంట్లోకి ప్లగ్ ఇన్ చేసుకుంటాము. అండ్ ది అదర్ ఎండ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఈ ఛార్జర్ కిట్కి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా ఈ పోర్ట్స్, దీనికి ఇలా జస్ట్ అటాచ్ చేసుకోవడమే. ఇలా అటాచ్ చేసేసుకొని మనం ఈ 3 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ 2 ఎక్స్ట్రా బ్యాటరీస్. సో 2 ఎక్స్ట్రా బ్యాటరీస్. ఈ 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ వచ్చేసి ఎవరైతే కాంబో పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఒక్కొక్క బ్యాటరీ యూజ్ చేసుకొని మనం డ్రోన్ని 34 minutes వరకు ఫ్లై చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 బ్యాటరీస్. సో చూసారా, బ్యాటరీస్ ఇలా ఉంటాయి. Mavic Mini 2తో కంపేర్ చేసుకుంటే కనుక బ్యాటరీస్ చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ వీ హ్యావ్ కంట్రోలర్. లెట్ మీ అన్పీల్ ఇట్. ప్రతి ఒక్క యాక్సెసరీ నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద DJI కంట్రోలర్. మినీ 2తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ గ్రిప్ కూడా ఉంది, చాలా స్టడీగా ఉందన్నమాట. మనం వీటికి కంట్రోలర్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటంలో ఉంటాయి. సో ది పిన్స్ జస్ట్ ఇలా తీసి స్క్రూ చేసుకోవడమే. సో మనకి ఇవి కూడా ఎక్స్ట్రా సెట్ వచ్చాయి. సో దీని ఫంక్షనాలిటీస్ చూస్తే మనకి టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి, సినీ, నార్మల్ అండ్ స్పోర్ట్. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ టు హోమ్. మీరు డ్రోన్ ఫ్లై చేస్తూ దాన్ని బ్యాక్ తెచ్చేయాలి అంటే యూ కెన్ క్లిక్ దిస్. ఇది వచ్చేసి మనకి పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్. ఇది వచ్చేసి ఫంక్షన్ కీస్. అండ్ ఇవి 2 వచ్చేసి మనకి కంట్రోలర్స్ అనమాట. దిస్ ఈజ్ ఫర్ రివర్స్. సో మీరు వీడియో మోడ్ టు ఫోటో మోడ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే క్లిక్ దిస్ బటన్. అండ్ ఇది వచ్చేసి లైక్ ఎ షటర్ టు రికార్డ్ ద వీడియోస్. ఇది వచ్చేసి గింబాల్ కంట్రోలర్. మన డ్రోన్కి గింబాల్ ఉంటుంది కదా, బై రొటేటింగ్ దిస్ వీ కెన్ చేంజ్ ది యాంగిల్స్. అండ్ ఇది కనుక మనం పుల్ చేస్తే మనకి ఇది ఒక ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఫోన్ని కనెక్ట్ చేసుకొని మీరు డ్రోన్ యూజ్ చేసి ఏం షూట్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఫోన్లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ సీ మనకి ఇక్కడ ఒక USB-C to లైట్నింగ్ కేబుల్ పోర్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ USB-C to లైట్నింగ్ కేబుల్. ఇలాంటివి టోటల్గా మనకి 3 వస్తాయి, లైట్నింగ్, USB-C అండ్ మినీ. మీరు ఈ కంట్రోలర్కి ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ డివైస్ అయినా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ కంట్రోలర్కి బాటంలో ఉన్న USB-C యూజ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కంట్రోల్ అయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు డ్రోన్ చూద్దాం. డ్రోనీ
వావ్ మినీ 2తో కంపేర్ చేస్తే కనుక చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 570 గ్రామ్స్ ఉంటుంది. మినీ 2 వచ్చేసి జస్ట్ 250 గ్రామ్స్ అనమాట. అది పావు కేజీ అయితే ఇది అర కేజీ ఉంది. సో లెట్ మీ ఓపెన్ దీస్ వింగ్స్. లెట్స్ ఎక్స్టెండ్ దిస్. చూసారా, డ్రోనే చాలా చాలా పెద్దగా ఉంది. బాక్స్లో రావడం అయితే ప్రొపెలర్స్ అటాచ్ చేసి లేవు, మనం స్పెషల్గా ప్రొపెలర్స్ని అటాచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా స్పేర్ కూడా మనకి ఆల్రెడీ బాక్స్లో ఇచ్చేసారు. అండ్ ఇఫ్ యూ సీ ద డ్రోన్, మనకి దీని మీద DJI లోగో ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి సెన్సార్స్ అనమాట. కంప్లీట్గా దీంట్లో 6 సెన్సార్స్ ఉంటాయి. సో యూ కెన్ సీ ఫ్యూ ఆన్ ద బాటమ్ అండ్ ద ఫ్యూ ఆన్ ఇక్కడ రెండు ఉన్నాయి, కింద పడిపోకుండా ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఇక్కడ చూడొచ్చు, నేను గింబాల్ అని చెప్పాను కదా, సో ఇదే గింబాల్. మనం ఆ వీల్ యూజ్ చేసుకొని దీని యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ దిస్, ఇది వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. మనం దీన్ని యూజ్ చేసుకొని 48లో షూట్ చేసుకోవచ్చు, లేదు అంటే 12 మెగాపిక్సెల్లో కూడా షూట్ చేసుకోవచ్చు. మనం డ్రోన్ యూజ్ చేసుకొని ఫొటోస్ రికార్డ్ చేసుకుంటే కనుక మనం సింగిల్ ఫొటోస్ తీసుకోవచ్చు, బర్స్ట్ మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బర్స్ట్ మోడ్లో అయితే కనుక ఓన్లీ 12 మెగాపిక్సెల్ లెన్స్ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. వీడియో రికార్డింగ్ అయితే కనుక 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు at 48, 50 and 60 frames per second. గుడ్ థింగ్ ఏంటి అంటే Mavic Air 2లో HDR సపోర్ట్ కూడా ఉంటుంది. మనం ఈ డ్రోన్ యూజ్ చేసుకొని స్లో మోషన్స్ అండ్ హైపర్ ల్యాప్స్ వీడియోస్ కూడా షూట్ చేయవచ్చు. అండ్ ఫోటో ఫార్మాట్స్ వచ్చేసి మనకి JPEG ఫొటోస్ అండ్ DNG విచ్ ఈజ్ రా మోడ్. సో మనం ఈ 2 మోడ్స్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. మనకి Mavic Mini Air 2లో అయితే ఇంటర్నల్ 8GB స్టోరేజ్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా అయితే మనం 256GB స్టోరేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. అదే ఆన్ ది అదర్ ఎండ్ చూస్తే కనుక వీ హ్యావ్ USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. మనకి DJI Mini 2లో అయితే ప్రొపెలర్స్ ఇన్బిల్ట్గా ఇచ్చేవాళ్ళు, దీనిలో అయితే మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ 2 సెట్స్. ఇది వచ్చేసి మార్క్డ్ A అండ్ ఇవి వచ్చేసి మార్క్డ్ B. సో ఇక్కడ మనకి మార్కింగ్స్ పెట్టున్నాయి అనమాట, A అండ్ B అని చెప్పి. సో లెట్స్ ఫిక్స్ ద ప్రొపెలర్స్ నౌ. రావడం అయితే మనకి ఇక్కడ ఒక రబ్బర్ స్టాంప్తో వస్తుంది, తీసేస్తున్నాను ఇది. ఫస్ట్ మనం మార్క్ ఏవి ఫిక్స్ చేద్దాం. ఫైనల్లీ నేనైతే డ్రోన్ని కంట్రోలర్కి కనెక్ట్ చేసేసాను. మనం కంట్రోలర్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోన్ అయితే కనెక్ట్ చేస్తారో మనం దాంట్లో నుంచి ఇలా చూసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఐఫోన్ని కనెక్ట్ చేశాను. నాకు డ్రోన్ కెమెరా నుంచి వ్యూ అయితే ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ సెంటర్లో చూస్తే మనకి అప్ యారో ఉంది కదా, ఇది వచ్చేసి డ్రోన్ని టేక్ ఆఫ్ చేయడం కోసం. మనం డ్రోన్ని వేరియస్ వేస్లో టేక్ ఆఫ్ చేయొచ్చు. సింప్లెస్ట్ వే వచ్చేసి ఇదనమాట. ఆ అప్ యారోని క్లిక్ చేస్తే మనకి డ్రోన్ ఫ్లై అవుతుంది. ఎలా ఫ్లై చేయొచ్చు అనేది లేటర్ చూపిస్తాను. ఇన్ కేస్ డ్రోన్ కనుక ఆల్రెడీ ఎయిర్ లో ఉంటే మనకి ఇది డౌన్ ఆరో సింబల్ చూపిస్తుంది టు గెట్ బ్యాక్ ద డ్రోన్ టు హోమ్. లెఫ్ట్ సైడ్ టాప్ లో చూస్తే మనకి మన డ్రోన్ ఏ మోడ్ లో ఉందో చూపిస్తుంది. నేను వచ్చేసి ప్రస్తుతానికి నార్మల్ మోడ్ లో ఉంది. అండ్ దాని పక్కన వచ్చేసి డ్రోన్ ఈజ్ రెడీ టు టేక్ ఆఫ్ అనే ఇండికేషన్ కూడా చూపిస్తుంది. రైట్ సైడ్ సెంటర్లో చూస్తే ఈ రెడ్ కలర్ బటన్ వచ్చేసి మనకి షటర్ బటన్ అనమాట, టు క్యాప్చర్ ద వీడియోస్ అండ్ ఫొటోస్. రెడ్ బటన్ పైన ఉన్నది వచ్చేసి మనకి వీడియో మోడ్ అండ్ మనం షూట్ చేసుకునే వీడియో ఏ మోడ్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రెడ్ బటన్కి పక్కన చూస్తే మనకి 1x అని ఉంది కదా, ఇది యూజ్ చేసుకొని మనం కెమెరాని జూమ్ కూడా చేసుకోవచ్చు అప్ టు 5 times. అండ్ రెడ్ బటన్ కింద వచ్చేసి మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని చూసుకోవడం కోసం. The home point has been updated. Please check it on the map. సో చూసారు కదా, మన హోమ్ లొకేషన్ అయితే అప్డేట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే డ్రోన్ ఫ్లై చేసే ముందు హోమ్ లొకేషన్ని అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే మీరు రిటర్న్ టు హోమ్ కొట్టినప్పుడు అదే లొకేషన్కి వస్తుంది. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. నేనైతే ఇప్పుడు ఈ అప్ యారోని క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే మనకి చూసారా హోమ్ స్క్రీన్ మీద ఒక పెద్ద ఐకాన్ వచ్చింది, టేక్ ఆఫ్ అని. సో ఈ మన బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. Take off. The home point has been updated. Please check it on the map. సో ఫైనలీ డ్రోన్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. చూసారు కదా, మా ఇంటి నుంచి అయితే వ్యూస్ సూపర్గా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఇంటి పైన ఎలా ఉంటుందో చూస్తున్నాను. డ్రోన్ ఎంత హైట్ ఫ్లై అవ్వాలి అనేది మనం కంట్రోలర్ యూజ్ చేసుకొని అయినా మనం ఫ్లై చేయొచ్చు. లేదు అంటే మనకి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ 3 dots ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఫీచర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఎంత ఆల్టిట్యూడ్ పెట్టాలి, ఎంత డిస్టెన్స్ పెట్టాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన డ్రోన్ అంత హైట్కి ఫ్లై అయిపోతుంది. నేనైతే ఈ డ్రోన్ యూజ్ చేసి బీచ్లో కొన్ని షార్ట్స్ షూట్ చేశాను. సో లెట్స్ సీ దోస్ షార్ట్స్.
మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో చూస్తే మన డ్రోన్ ఎంత హైట్లో ఉంది, ఎంత స్పీడ్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. మీరు ఎంత హైట్ ఫ్లై చేస్తూ ఉంటే మనకి అక్కడ నెంబర్స్ కూడా అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. టాప్ వ్యూ ఆఫ్ ద ఓషన్ ఈజ్ లైక్ అమేజింగ్, చాలా సూపర్గా ఉంది. మేము డైరెక్ట్ ఐ సైట్ కన్నా డ్రోన్ షాట్సే నాకు బాగా నచ్చినాయి. డ్రోన్ షాట్లోనే నాకు ఈ పసిఫిక్ ఓషన్ యొక్క బ్యూటీగా అనిపిస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫుల్ విండీగా ఉంది, ఫుల్ అనమాట. బ్రీజ్ అయితే చాలా ఫోర్స్గా ఉంది. దట్టు ఇట్ ఈస్ లైక్ ద సన్సెట్ టైం కాబట్టి అంత బ్రీజ్ ఉన్నా కానీ మనకి మోషన్ స్టెబిలిటీ అయితే పీక్స్లో ఉంది. కొంచెం కూడా డ్రోన్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయితే అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఫ్లై అయింది. డ్రోన్ షాట్స్ అండ్ పసిఫిక్ వ్యూ కంప్లీట్ నేనైతే వ్లాగ్ షూట్ చేశాను, జైతిపోడా ఛానల్లో వస్తుంది. సో గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ జైతిపోడా ఛానల్. రిటర్న్ షాట్ వచ్చేసి నేనైతే స్పోర్ట్స్ మోడ్లో రిటర్న్ చేస్తున్నాను. ఫుల్ స్పీడ్ ఉందన్నమాట. ఎప్పుడైనా లైక్ మామూలు సూపర్ షాట్స్ కావాలి అనుకుంటే సినీ మోడ్లో తీస్తే కనుక పీక్లో వస్తుంది ఫొటోస్. మనకి డ్రోన్లో ఇన్బిల్ట్గా క్విక్ షాట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో టోటల్గా 6 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సర్కిల్ అని, లేకపోతే ఇంక్లైన్, రాకెట్, ఇలాంటి 6 మోడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఆటోమేటిక్గా ఫ్లై చేసి మంచి పిక్చర్స్ కానీ మంచి వీడియోస్ కానీ క్యాప్చర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మోడ్ సూపర్గా హెల్ప్ అవుతాయి. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనం రాకెట్ మోడ్ని టెస్ట్ చేద్దాం. రాకెట్ మోడ్కి అయితే నేను 80 meters మ్యాక్సిమం హైట్ సెట్ చేస్తున్నాను. అంటే మన డ్రోన్ స్కైలోకి 80 meters లెంత్ వరకు వెళ్తుంది. సో లెట్స్ సీ ఫుటేజ్ ఎలా ఉంటుందో. 2, 1. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రోనీ మోడ్ని టెస్ట్ చేద్దాం. అంటే ఒక ఇంక్లైన్ యాంగిల్లో వెళ్తుంది అనమాట. నాకు పర్సనల్గా అయితే ఈ డ్రోనీ ఫీచర్ బాగా నచ్చింది. నేనైతే 120 meters ఆఫ్ లెంత్ని సెట్ చేస్తున్నాను. అంటే డ్రోన్ 120 meters వరకు వెళ్తూ వీడియో రికార్డ్ చేస్తుంది. సో లెట్స్ డూ ఇట్. 3, 2, 1.
మీరు ఈ క్విక్ షాట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మీ డ్రోన్ ఫ్లై అవుతుందో అది క్విక్ షాట్ తీసిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్కి ఫ్లై బ్యాక్ అయి వస్తుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక షాట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ ట్రై హెలిక్స్. 3, 2, 1. సో ఒకసారి ఇప్పుడు డ్రోన్ని ల్యాండ్ చేద్దాం. ల్యాండ్ చేయాలి అంటే మనకి కంట్రోలర్ మీద హోమ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనం డ్రోన్ని ఎక్కడి నుంచి అయితే ఫ్లై చేసామో ఆ ప్లేస్కి రిటర్న్ అయిపోతుంది. Go home. డ్రోన్ రిటర్న్ అయ్యే ముందు 100 meters పైకి వెళ్ళి ఆ తర్వాత మన హోమ్కి రిటర్న్ అవుతుంది. Landing. సో చూసారు కదా, మనకి డ్రోన్ అయితే సూపర్గా ల్యాండ్ అయిపోయింది. నేనైతే మాన్యువల్గా ల్యాండ్ చేయలేదు, Landing. అదే ఆటోమేటిక్గా మన హోమ్కి రిటర్న్ అయిపోయింది. సో చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ డ్రోన్ షాట్స్. చూడడానికి డ్రోన్ మనం క్లోజ్ చేసేస్తే ఇంత చిన్నగా ఉంటుంది. అండ్ మనకి ఇండియాలో వచ్చేసి 250 grams కన్నా తక్కువ వెయిట్ ఉన్న డ్రోన్ని మాత్రమే మనం ఫ్లై చేయగలుగుతాము వితౌట్ ఎనీ పర్మిషన్ రిక్వైర్మెంట్స్. అదే డ్రోన్ వెయిట్ వచ్చేసి 250 grams కన్నా ఎక్కువ ఉంటే కనుక మనం డ్రోన్ ఫ్లై చేయడానికి పర్మిషన్స్ తీసుకోవాలి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి నాకైతే ఈ డ్రోన్ వచ్చేసి $1000 పడింది, ఎందుకంటే నేను పర్చేస్ చేసింది కాంబో ప్యాక్ కాబట్టి. సో చూసారు కదా డ్రోన్ షాట్స్ నాకైతే సూపర్గా నచ్చాయి. మీకు కనుక మరిన్ని డ్రోన్ షాట్స్ కావాలి అనుకుంటే మన వ్లాగ్ ఛానల్లో వస్తాయి. సో వ్లాగ్ ఛానల్ నేమ్ వచ్చేసి జైతి పువ్వాడ, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.